స్వర్గీయ నటభూషణ శోభన్ బాబు గారు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సోగ్గాడు సినిమా గురించిన విశేషాలు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన డి రామానాయుడు గారు నిర్మాతగా 1975వ సంవత్సరంలో నిర్మించి దర్శకుడు కె బాపయ్య గారి దర్శకత్వంలో గుర్తుండిపోయే ఒక ఘన విజయాన్ని సాధించిన సినిమా సోగ్గాడు. ఈ సినిమా రిలీజ్ తర్వాత శోభన్ బాబు గారిని అందరూ సోగ్గాడు అని పిలవటం విశేషం. సినిమా కథ: హీరో శోభనాద్రిని స్వగ్రామంలో సోగ్గాడు అని పిలుస్తారు. అతను తన కోడలు సరోజను ప్రేమిస్తాడు, కానీ ఆమె తండ్రి అందుకు ఒప్పుకోడు. సరోజ బాగా చదువుకున్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటాడు. అందుకు హీరో చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని సరోజ తండ్రితో సవాల్ చేసి పట్నం వెళ్ళి అక్కడ సరోజ క్లాస్మేట్ అయిన లతను కలిసి అనుకోని పరిస్థితిలో ఆమెను పెళ్లి చేసుకుంటాడు. లత మామయ్య భూపతి శోభనాద్రిపై కేసు పెడతాడు. వారిద్దరిని విడగొట్టాలని ప్రయత్నిస్తాడు, కానీ భూపతిని ఎదిరించి లత శోభనాద్రి సోగ్గానితో చివరకు మళ్ళీ కలుస్తుంది. అదే ఈ సోగ్గాడు సినిమా యొక్క కథ. స్వర్గీయ నటభూషణ శోభన్ బాబు గారు సోగ్గాడిగా, సరోజగా జయసుధ, లతగా జయచిత్ర తమ పాత్రల్లో అద్భుతంగా నటించడం, వారి నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం ఒక విశేషం. నటభూషణ స్వర్గీయ శోభన్ బాబు గారికి ఇది 114వ సినిమా కావటం విశేషం. 1975వ సంవత్సరంలో స్వర్గీయ నటభూషణ శోభన్ బాబు గారు నటించిన అన్ని సినిమాలు సక్సెస్ సాధించడం మరొక ప్రత్యేక విశేషం. సోగ్గాడు సినిమా నటి జయచిత్రకు తొలి తెలుగు చిత్రం కావడం విశేషం. సోగ్గాడు సినిమాలో కళాబంధు టి సుబ్బరామరెడ్డి గారు ఈ సినిమాలో నటించడం మరొక ప్రత్యేక విశేషం. ఈ సినిమాను హిందీ నటుడు జితేంద్ర హీరోగా దిల్దార్ అనే హిందీ సినిమాగా పునర్నిర్మించడం మరొక విశేషం. హిందీ వెర్షన్ సోగ్గాడు మూవీకి కూడా దర్శకుడు కె బాపయ్య గారే దర్శకుడు కావడం మరొక ప్రత్యేక విశేషం. ఈ సినిమాలో శోభన్ బాబుకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు రావడం విశేషం. ఈ సోగ్గాడు సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్లోని మండపేట, సకినేటిపల్లి, కొలవెన్నో, ఎలమర్రులలో అనే గ్రామాలలో, కొన్ని సన్నివేశాలు హైదరాబాద్లో మరియు ఏవిఎం వాహిని స్టూడియోస్లో జరగడం విశేషం. అదేవిధంగా ఎద్దుల పందెం కారంచేడులో చిత్రీకరించడం విశేషంగా చెప్పవచ్చు. సోగ్గాడు సినిమా 19 డిసెంబర్ 1975వ రోజున గ్రాండ్గా రిలీజ్ అయింది. విడుదలైన దగ్గర నుండి అనూహ్యమైన స్పందన లభించడం, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఈ సినిమాను అపూర్వంగా ఆదరించడం ఒక విశేషం. 17 థియేటర్లలో ఈ సినిమా డైరెక్ట్గా 100 రోజులు ప్రదర్శింపబడటం ఒక విశేషమైతే, బాక్సాఫీస్ కలెక్షన్లో అనేక రికార్డులు సొంతం చేసుకోవడం మరొక అరుదైన విశేషం. మ్యూజిక్ డైరెక్టర్ కెవి మహాదేవన్ గారు ఈ సినిమా కోసం చక్కని ట్యూన్స్ కంపోజ్ చేయడం ఒక విశేషమైతే, మనసు కవి ఆత్రేయ గారు ఈ సినిమాకు అన్ని పాటలు తనే వ్రాయడం మరొక ప్రధాన విశేషం. అందులో ఏడు కొండలవాడ వెంకటేశ, ఒరయ్యో ఎంత పని చేశావు తిరుమలేశ, సోగ్గాడు లేచాడు చూచి చూచి నీ దుమ్ము లేపుతాడు, ఒలె 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 ఓలమ్మీ ఉఫ్ఫంటేనే ఉలిక్కి పడ్డావు, చలివేస్తోంది చంపేస్తోంది కొరికేస్తోంది లాంటి పాటలు ప్రేక్షకులను విశేషంగా మెప్పించాయి ఆ రోజుల్లో. ముఖ్యంగా ఏడు కొండలవాడ వెంకటేశ, ఒరయ్యో ఎంత పని చేశావు తిరుమలేశ అనే పాట ఫంక్షన్లలో మారుమ్రోగడం మరొక ప్రత్యేక విశేషం. సోగ్గాడు సినిమా శతదినోత్సవ వేడుకను విజయవాడ మున్సిపల్ మైదానంలో జరపడం ఒక విశేషమైతే, దానికి ముఖ్య అతిథిగా తమిళ సినిమా నడిగర తిలగం శివాజీ గణేశన్ గారు రావడం మరొక ప్రత్యేక విశేషం. 1975వ సంవత్సరంలో సోగ్గాడు సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవడం మరొక విశేషం. ఆ రోజుల్లో హైదరాబాద్లోని బసంత్ థియేటర్లో 6,50,000 రికార్డ్ కలెక్షన్స్ సాధించడం విశేషం. నటభూషణ స్వర్గీయ శోభన్ బాబు గారు నటించిన సోగ్గాడు సినిమా చరిత్రలో, అదేవిధంగా తెలుగు మహిళా ప్రేక్షకుల మధ్యలో సోగ్గాడిగా మర్చిపోలేని ముద్ర వేశాడు అని చెప్పడం విశేషం. సో ఇవేనండి నటభూషణ స్వర్గీయ శోభన్ బాబు గారు నటించిన సోగ్గాడు సినిమా విశేషాలు. మరో మంచి మూవీ విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని అందించగలరని మా యొక్క ప్రార్థన. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.